ఈ గ్రో యాప్లో ఛార్జెస్ ఏమేమి ఉంటాయో ముఖ్యమైనవి మెయిన్ ఛార్జెస్ గురించి అయితే చెప్పడం జరుగుతుంది. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఫస్ట్ ఈ గ్రో యాప్ అనేది 2016లో స్టార్ట్ అవ్వడం జరిగింది. ఈ గ్రో యాప్లో అకౌంట్ ఓపెన్కి ఎలాంటి ఛార్జెస్ అయితే ఏమీ తీసుకోవు. అకౌంట్ అయితే ఫ్రీగానే క్రియేట్ చేసుకోవచ్చు. అకౌంట్ మెయింటైన్ ఛార్జెస్ అంటూ ఏమీ లేవు. అంటే అకౌంట్లో 50,000 లేదా ₹1,00,000 అకౌంట్లో ఉంటే ఏంజల్ వన్ అనే యాప్లో అయితే 1 ఇయర్కి ₹100 అయితే జిఎస్టీ అయితే కట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఈ గ్రో యాప్లో అలాంటి ఛార్జెస్ అయితే ఏమీ లేదు. ఇందులో ఎంత అమౌంట్ అయినా మెయింటైన్ చేయవచ్చు. అదేవిధంగా ఈ యాప్ మెయింటెనెన్స్ ఛార్జెస్ అయితే ఏమీ లేవు. వేరే యాప్లో అయితే మెయింటెనెన్స్ ఛార్జీలు ₹100 దాకా సంవత్సరానికి తీసుకుంటారు. కానీ ఈ గ్రో యాప్లో ఎలాంటి మెయింటెనెన్స్ ఛార్జీలు అయితే ఏమీ లేవు. అలాగే మనము డబ్బులు ఈ యాప్లో యాడ్ చేస్తాంగా, అలా యాడ్ చేసినందుకు ఎలాంటి ఛార్జెస్ అయితే పడవు. అదేవిధంగా విత్డ్రా చేస్తాంగా, అలా విత్డ్రా చేసినప్పుడు కూడా ఎలాంటి ఛార్జెస్ పడవు. కాకపోతే 2,50,000 ఉంటాయా, ఇంత పైకి మించి విత్డ్రా చేస్తే మాత్రం తప్పకుండా జిఎస్టీ లాంటివి కట్ అవుతాయి. మనమైతే అంత పెద్ద అమౌంట్ ఎలాగో విత్డ్రా చెయ్యం కాబట్టి ఎలాంటి ప్రాబ్లము ఉండదు. ఇక మీరు స్టాకు కొంటారుగా, ఇలా ఒక స్టాకు ఒక రోజు కొంటే అలా కొన్నందుకు ₹20 ఛార్జ్ అయితే పడుతుంది. ₹20 లేదా 0.1% ఛార్జ్ అయితే పడుతుంది. క్లారిటీగా చెప్తాను వినండి. మీరు డెలివరీ అనే ఆప్షన్తో ఒక రోజు ఒక స్టాకు కొన్నావు, అలా కొన్నందుకు ₹20 అయితే ఆ రోజు కట్ అవ్వడం జరుగుతుంది. ఒకటి కొన్న ఆ రోజు నువ్వు 100 కొన్నా కూడా ₹20 మాత్రమే కట్ అవుతుంది. మరి 0.1% ఏంటి అంటే, మీరు చిన్న అమౌంట్తో స్టాక్స్ కొంటే ఆ 0.1% అయితే పడుతుంది. అమౌంట్తో స్టాక్ కొంటే మాత్రం ₹20 పడడం జరుగుతుంది. ఒకటి ఫిక్స్ కాండి, ఈ రోజు నువ్వు డెలివరీ అనే ఆప్షన్తో ఒక స్టాక్ కొంటే మాత్రం తప్పకుండా ₹20 అయితే ఛార్జ్ అయితే పడడం జరుగుతుంది. అలాగే ఇంట్రాడేలో స్టాక్స్ కొంటాంగా, అలా కొన్నందుకు ఎలాంటి ఛార్జ్ పడవు. కాకపోతే వాటిని సేల్ చేసినప్పుడు మాత్రము తప్పకుండా 0.025% ఛార్జ్ అయితే పడుతుంది. అంటే కొన్నందుకు ఎలాంటి ఛార్జ్ ఉండదు, సేల్ చేసినప్పుడు మాత్రమే ఉంటుంది. ఇప్పుడు నేను ఇంట్రాడేలో 45,000 పెట్టి స్టాక్స్ అయితే కొనడం జరిగింది. నాకు ఒక ₹1,000 లాభం వచ్చింది. ఇలా ₹1,000 లాభం వచ్చినప్పుడు ఇక్కడ ఛార్జెస్ చూడండి. ఇక్కడ ఛార్జెస్ ఫస్ట్ వచ్చేసి ₹34.98 అయితే కట్ అవ్వడం జరిగింది. మళ్ళీ ఈ గ్రో ఛార్జ్ అని ₹22 కట్ అవ్వడం జరిగింది. ఇక్కడ కింద జిఎస్టీ అని, ట్యాక్స్ అని, సేబీ ఛార్జ్ అని ఇలా చిల్లర కూడా కట్ అవ్వడం జరిగింది. నాకు వచ్చిన ₹1,000 లాభంలో మొత్తము ₹35 అయితే ఛార్జ్ అయితే తీసుకోవడం జరిగింది. ఫైనల్గా నాకు ₹965 మాత్రమే లాభం అయితే రావడం జరిగింది. అంటే ఇక్కడ నాకు ₹1,000 లాభం వస్తే అందులో మొత్తం కట్టింగ్ అయితే ₹35 అయితే తీసుకోవడం జరిగింది. ఈ విధంగా అంటే ఈ ఇంట్రాడేలో మన స్టాకు కొన్నందుకు ఎలాంటి డబ్బులు కట్ కావు. సేల్ చేసినప్పుడు మాత్రము ఈ విధంగా ఛార్జెస్ అయితే పడడం జరుగుతుంది. అదే విధంగా ఈ ఇంట్రాడేలో మీరు స్టాకు కొన్నారనుకోండి, ఆ కొన్న ఆ స్టాకును మీరు ఈవినింగ్ 3:20 నిమిషాలకే అమ్మేయాలి. ఒకవేళ మీరు ఇంట్రాడేలో స్టాకు కొని 3:20 నిమిషాలకు అమ్మకుంటే ఈ యాప్ వాడే వాటిని అయితే అమ్మడం జరుగుతుంది. అలా అమ్మినందుకు ₹50 అయితే ఛార్జ్ అయితే తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంత ముందుకు డెలివరీ అనే ఆప్షన్తో ఒక స్టాకు కొంటే ₹20 కట్ అవుతుంది అన్నా కదా, ఆ ₹20తో పాటు మీరు డెలివరీ అనే ఆప్షన్తో స్టాకు కొన్నారనుకోండి, కొన్నా కూడా అమ్మినా కూడా మళ్ళీ 0.1% అయితే కట్ అయితే అవ్వడం జరుగుతుంది. అంటే మీరు డెలివరీ అనే ఆప్షన్తో కొంటే ₹20 కట్ అవుతుంది. అదేవిధంగా కొన్నందుకు అమ్మినందుకు 0.1% కూడా మళ్ళీ ఛార్జ్ అయితే పడడం జరుగుతుంది. నేనైతే మెయిన్ ఛార్జెస్ అయితే చెప్పడం జరిగింది. మీరు ఇంకా మొత్తం ఛార్జెస్ చూడాలనుకుంటే మీరైతే ఈ గ్రో యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక పైన ప్రొఫైల్ ఉందిగా, ప్రొఫైల్ మీద నొక్కండి. ఇలా వచ్చాక కింద కస్టమర్ సపోర్ట్ అని ఉందిగా, దానిని అయితే నొక్కండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ పైన సెర్చ్ బార్ ఉంటుంది. ఆ సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తారంటే గ్రో ఛార్జెస్ అని ఎంటర్ చేయండి. గ్రో ఛార్జెస్ ఎంటర్ చేసిన తర్వాతకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కొన్ని ఛార్జెస్ అయితే చూపించడం జరుగుతుంది. కింద చెక్ ప్రైసింగ్ అని ఉంటుందిగా, దానిని అయితే నొక్కండి. దానిని నొక్కిన తర్వాతకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కొంచెం పైకి స్క్రోల్ చేస్తే మొత్తం ఛార్జెస్ అయితే చూపించడం జరుగుతుంది. మీరైతే మొత్తం ఛార్జెస్ అయితే ఇక్కడ ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.